కాంగ్రెస్ ఏమో కులాన్ని నమ్ముకున్నది, బీఆర్ఎస్ ప్రాంతాన్ని నమ్ముకుంది. ఎవరికి ఏమి తీసుకోరు, ఒకరి ముంచిన ఒకరు ఉంటుందండి. ఒకటి రెండోది ఏంటంటే మేనిఫెస్టో విడుదల కూడా కొత్తది కాదు, కానీ ఒక బీజేపీ మాత్రమే రాష్ట్ర స్థాయి మేనిఫెస్టో విడుదల చేసింది. కానీ మన మున్సిపాలిటీ వారి మేనిఫెస్టో కూడా ఉండాలంటున్నాడు. నేను ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్ర కార్యదర్శిగా ఇప్పుడు 2 రాష్ట్రాలు చూస్తున్నాను. అందులో ముఖ్యంగా ఈ రాష్ట్రం చూసుకుంటే గత 10 రోజులుగా నేను కూడా ఒక రోజుకో జిల్లాకు వెళ్ళొస్తున్నాను. ఒక్కోసారి 3-4 జిల్లాలు కవర్ చేసి వస్తున్నాం. ఉమ్మడి జిల్లాలు చూసుకుంటే మాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మున్సిపాలిటీల సమస్యలు ఏం ప్రస్తావన రావాలి లక్ష్మి గారు? మంచినీళ్ళు, మరుగుదొడ్లు, వీధి పారిశుభ్రత, వీధి లైట్లు, ఇవి కదా చేయాల్సింది. ఒక్కరని వీరి గురించి మాట్లాడుతున్నారా? ఈ మున్సిపాలిటీ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తీసుకురావడానికి నేను వచ్చినాను, నేను చేస్తాను, ఒక్కరు మాట్లాడుతున్నారా? ప్రపంచ రాజకీయాలు, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, భూతిపితలు, జాతిపితలు, ఇదే కదా మాట్లాడుతుంది వీళ్ళు. ఇంకోటి ఉందా, ఎజెండా ఉందా వీళ్ళకి? ఏమని నేను మున్సిపాలిటీలో ఏం చేస్తా బాబు అని అంటే అప్పుడు అందుకనే ఒక ఎజెండా పెట్టుకుంటే గ్రామాలు పట్టణాలే కదా పట్టుకొమ్మలు. భారతీయ ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు. మొన్న పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, అప్పుడు కూడా ఇదే ఎజెండా, దుర్మార్గం ఎజెండా. ఇప్పుడేమో 52 లక్షల మంది, 53 లక్షల మంది కూడా ఓట్ల ఉన్నది. ఇప్పుడు 53 లక్షల మంది, మొత్తము 123 మున్సిపాలిటీలు, అట్లాగే 10 కార్పొరేషన్లు ఉంటే ఖమ్మము, హైదరాబాద్ లాంటి చోట్ల ఇంక ఎన్నికలు జరుగుతున్నాయి. 3 కార్పొరేషన్లు జరుగుతాయి, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. 123 మున్సిపాలిటీలు ఉంటే 116 జరుగుతున్నాయి. కొన్ని కోర్టు తీర్పుల వల్ల కొంత లేట్ గా ఎన్నిక జరగడం వల్ల పదవి కాలం పూర్తి కాలే కనుక ఇంకొక 7 మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో మనకు ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు దీనికి డిఫరెన్స్ ఏం లేదమ్మా. అంటే మనకు అకాడమిక్ గా మాట్లాడుకుంటున్నాం కనుక దుర్మార్గ రాజకీయాలు రోజు మన పత్రికలు చూస్తున్నాం, మనం మాట్లాడుతూనే ఉన్నాం. అకాడమిక్ గా మాట్లాడుకుంటే మున్సిపల్, మన పంచాయత్, మన ఎమ్మెల్యే, ఎమ్మెల్యే, అట్లాగే మనకు ఎంపీ ఎన్నికలలో ఏముంటదంటే 14 రోజులు గడువు ఉంటది. అంటే నామినేషన్ విడ్రాయకుండా ఎన్నికల మధ్య 14 రోజులు ఉంటాయి. కానీ మున్సిపల్, మన పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ స్థానిక ప్రభుత్వ ఎన్నికల్లో 1 వారం రోజులే గడువు ఉంటది. మన 3 ఫిబ్రవరి నాడు నామినేషన్ విడ్రా అయిపోతే కేవలం 5 రోజులు మాత్రమే ప్రచారం అయింది. 4, 5, 6, 7, 8, 9, 6 రోజులు వాటికి అయిపోతుంది. సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. రేపు మొత్తం ప్రశాంతంగా ఉండాలి. కానీ అసలు ప్రచారం ఇక్కడి నుంచి మొదలెట్టినాం. నేను గమనించింది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒక 12 అంటే ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలు తిరిగాను, ఇంకో 10-12 అందులో చిన్న జిల్లాలు కూడా తిరిగితే చూసుకోండి అర్థమైందంటే గత 4 రోజులుగా, అంటే 7 రోజులు ఉంటేనే ఇంత కష్టపడుతున్నాం. ఒకవేళ గతంలో లాగా మన మున్సిపాలిటీ, మన ఎమ్మెల్యే, ఎంపీలకు ఉన్న 14 రోజులు ఉంటే చచ్చిపోదాం సార్ అంటే అభ్యర్థులు అంటున్నారు, చెప్పుకున్నారు. ఏమనంటే ఈ 7 రోజుల్లోనే మనకు మొత్తం స్వర్గం కనపడుతుంది మాకు అంటున్నాడు. ఎందుకంటే ఓటర్లను కూడా ఎట్లా ప్రలోభ పెట్టే పరిస్థితి ఏంటంటే 3 పార్టీలు, మీరు అన్నది ఏ పార్టీ అంటారు కదా, 3 పార్టీలు 3 ముక్కలు ఆట ఆడుతున్నాయి. అంటే ఒక రకంగా ఇప్పటికే 10 మీరు అన్నట్టుగా గ్రౌండ్ లోకి వెళ్తుంటే మీకు తెలుస్తుంది కాబట్టి, అంటే విచ్చలవిడిగా మద్యం మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏరులై పారుతుంది అనేది వింటున్నాం. చెప్తుంది అదే. ఒకటి ఏంటంటే ఒక 3000 ఓటర్లు వార్డు పెద్దది, 300 ఓటర్లకు కూడా పార్టీ ఉంది. కొన్ని మున్సిపాలిటీలలో 10 వార్డులు ఉన్నాయమ్మా. 10 వార్డులు అంటే ఏంటి, 5000 ఓట్లు ఉంటే ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేసినంటే గ్రామాలే మున్సిపాలిటీగా మారిపోయినాయి. మునుగు ఉంది అనుకోండి, ఇవాళ 16,000 ఓటర్లే మునుగుడు జిల్లా కేంద్రం. అట్లాగే జయశంకర్, భూపాలపల్లి అవన్నీ తిరిగి వచ్చినాయని చెప్తున్నా. అక్కడ కూడా అంతే 10-15,000, 20,000 ఓట్లు దాటి ఉండదు. అక్కడ 12 వార్డులు, 16 వార్డులు, 20 వార్డులు ఉన్నాయి. అంటే ఏమన్నా 500-600 కూడా వార్డు ఉన్నట్టు లెక్క కదా. అటువంటి చోట్ల కూడా నేను 4-5 చోట్ల గమనించింది ఏంటంటే గత 4 రోజులుగా ప్రతిరోజు మనకు గ్రామ దేవతలు ఉంటాయి, బాలమ్మ, మైసమ్మ, పోచమ్మ అన్నట్టు. అట్లా ఓటర్ గ్రామ దేవతలకు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇంటికి వెళ్ళి 1 కిలో చికెన్, వాటర్ బాటిల్ ఏమో 1 ఓటు ఉంటే 1 ఓటు తక్కువ ఉంటాయి, 2-3 ఓట్లు ఉంటే 3 ఓట్లు దాటి అంటే ఫుల్ బాటిల్ ఇచ్చేసి వస్తున్నారు. ప్రతిరోజు మస్తున్నారమ్మా. ఒక అభ్యర్థి సార్ నాకు రోజుకు 5 నుంచి 6 క్వింటాల చికెన్ వస్తున్నా సార్, 3000 ఓటర్లు ఉందా, 3,000 అందరు తీసుకోరు కదా, 1000 మంది తీసుకోరు అనుకోండి, మిగతా 2,000 అంటే 500 కుటుంబాలు. అందుకని రోజు 5 నుంచి 6 క్వింటాల చికెన్ వస్తున్నాడు ఆయన. మటన్ చికెన్, మనకు డబ్బులు రాలి, డబ్బులు ఇప్పటికి వస్తాయి. డబ్బులు నిన్నదాకా మంచిదే, ఇవాళ సాయంత్రం నుంచి అసలైన మన ప్రచారం జరుగుతా చూడండి. ఎన్నికల కమిషన్ కూడా ఇప్పటిదాకా ఏదైనా సరే ఇక్కడ ఎన్నికల కమిషన్ ఎట్లేదు, ఈ 2 రోజులు కళ్ళు మూసుకుంటది. అంటే రామ్మోహన్ గారు ఈ 2 ఏళ్లలో ఒకటి తెలంగాణ ఎన్నికలు సపరేట్ గా ఉంటాయి కాబట్టి అదొక పండుగ, ఆ తర్వాత జనరల్ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు, అది 2వ పండుగ, మొన్న 3 సర్పంచ్ ఎన్నికలు, ఇప్పుడు 4 మున్సిపల్ ఎన్నికలు. అంటే ఓవరాల్ గా ఓటర్లకు చెప్పాల్సింది తాగామా లేదంటే చికెన్ ఇస్తే తిన్నామా, బిర్యానీలు ఇస్తే తిన్నామా కాకుండా
ఇంకా వాళ్ళకి ఏం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఓటర్లు మున్సిపాలిటీస్లో డెవలప్మెంట్ కోసం ఓటర్లు ఎలా ఉండాల్సిన అవసరం కనబడుతుంది? మారాల్సింది ఓటర్ల యథా రాజా తథా ప్రజలను చాలా వరకు మన పర్సెప్షన్ మారాలంటున్నాడు. ఎందుకంటే కోపంగా ఏమంటారు అంటే చచ్చిన దానికి వచ్చిందే కట్టం అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వీళ్ళు పోతున్నారు, వాళ్ళు వచ్చి ఓటర్లు వచ్చి ఇక్కడ అడుక్కుంటున్నారు. చెప్పండి, రాజకీయ పార్టీ ఇంటికి పోయి పంచేది అయితే గతంలో. అందుకని మనం పేద ప్రజలను అవమానించు. నేను ఒక మాట చెప్తాను, చదువుకునే వాడు ఏం చేస్తున్నాను ఎందుకంటే అకాడమిక్ డిస్కషన్ కనుక మాకు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అడిగింది. నేను అడ్వకేట్ కనుక అది కూడా చెప్తాను. బార్ కౌన్సిల్ అంటే అందరు చదువుకునే వాళ్ళే కదా, వాళ్ళల్లో కూడా సేమ్ ఇదే డబ్బులు మద్యము అని పేరులై పారింది. 10,000 20,000 అమ్మా, ఇంకెక్కువ. నాకు 1,000-2,500 తీసుకున్నామని అవమానిస్తున్నాం. కానీ మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో గ్రాడ్యుయేట్స్ డబ్బులు తీసుకుంటారా, టీచర్లు డబ్బులు తీసుకుంటారా, మా అడ్వకేట్లు డబ్బులు తీసుకుంటారా? అట్లానే IME ఎలక్షన్స్ మనకు వీళ్ళకు ఉంటాయి, మన డాక్టర్లు, అది కూడా డబ్బులు సారా అంతటా కామన్ అయిపోయిందా. అందుకని పేద ప్రజలు వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి వాళ్ళు అది వచ్చిన దానికి సచిన కట్ట ఈ పూటకి వెళ్తుంది కదా. ఇప్పుడు 1,000 రూపాయలు 2,000 5,000 ఈ చోట్ల 10,000 కూడా దాచుతున్నారట. చిన్న చిన్న మున్సిపాలిటీలో 5,000 అనుకోండి, 5,000 నెల మొత్తం వాళ్ళ సంసారం వెళ్తుంది కదా. డబ్బు చదువున్నోడే డబ్బు తీసుకొని సో ఇవన్నీ తాత్కాలిక అవసరాలుగా బాగానే ఉంటాయి. కానీ అసలు నాయకులు యథా రాజా తథా ప్రజ అని ఒక మాట అన్నారు కదా, నాయకులే మారినప్పుడు వ్యవస్థల్లోనే ఇదంతా ఉన్నప్పుడు మేము మాత్రం ఎందుకు నిజాయితీగా ఉండాలి అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఏమంటే ఇదిలా ఉంటే నేను ఇంతకు ముందు అడిగినట్టు ఇది ట్రయాంగిల్ గా ఉంది అనుకుంటే, అంటే ఇప్పుడు అసలు ఓవరాల్గా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం కానీ సరే బూతులా లేకపోతే ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళ దాడి వాళ్ళ దాడి అదంతా ఉంచితే, కాంగ్రెస్ అధికారంలో ఉండడం గతంలో కంటే ఆ దూకుడు మీద గ్రౌండ్లోకి ఏ ప్రచారాన్ని కూడా లైట్గా తీసుకోకుండా వెళుతున్నారు. కానీ కేసీఆర్ గారి విచారణ నందినగర్లో మొన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలో జరిగిన విచారణ ఎవరికి అంటే ఈ రెండు పార్టీల మధ్య ఎవరు అంటే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా ఓవరాల్గా అసలు బీఆర్ఎస్కి కేసీఆర్ గారి విషయంలో సెంటిమెంట్ ఏమైనా రైజ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయా? ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారమ్మా, ఎప్పుడు చెప్తున్నాను పట్టించుకోవట్లేదండి. ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు కదా. చెప్తాను ఎందుకు చెప్తాను. గుడిదాడ అప్పారావు గారి కన్యాశుల్కంలో గిరీష్ అనే పాత్ర ఉంటుంది చెప్తున్నాను. ప్రజల కలిసి ఉంది అక్కడ. తాను విజయనగరం రైల్వే స్టేషన్ లో దిగి జట్కా బండి ఎక్కి పోతూ అప్పుడు స్వాతంత్రం కాంగ్రెస్ పార్టీ పుట్టింది 1885లో. ఈ 1891లో కన్యాశుల్కం నాటకం రాసిండు గిరీష్ పోతూ. గిరీశము చాలా పెద్ద స్పీచ్ ఇస్తాం, స్వాతంత్రం వస్తే ఏమైతుంది, బ్రిటిష్ వాళ్ళ మీద ఎట్లా పోరాటం చేస్తున్నాం అట్లా ఇట్లా అని చెప్పిన తర్వాత ఆ విన్న జట్కా బండి ఆయన ఏమంటారంటే, సార్ మన స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంట. అప్పుడు బుద్ధి లేదా నీకు, ఆ హెడ్ కానిస్టేబుల్ స్వాతంత్రం అంటే ఏమనుకుంటామని దాన్ని కోపడతారు ఆయన స్వాగతంలో వస్తుంది. అప్పుడు ఆ హెడ్ కానిస్టేబుల్ వివరణ ఇస్తారు, అయ్యా నాకు హెడ్ కానిస్టేబుల్ ఎందుకు మన ట్రాన్స్ఫర్ కావాలి, జట్కా బండి అనేది